ఈరోజు 35వ రోజు. ఏమండి, ఇంకా మహా అయితే ఒక్క 6 రోజులు, ఇంకా లాస్ట్ ల్యాప్లోకి వచ్చేసాం, ఆఖరి దశలోనికి వచ్చేసాం. అయితే ఒక విచిత్రం ఏంటి అని అంటే, ఇవాళ ఉపవాసంలా కనపడుతుంది. అందరూ కొద్దిగా నీరసంగా ఉన్నారు. పాపం గొంతుకులు కూడా పైకి రావడం లేదు ఎందుకనో. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. 78వ కీర్తన, ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనను ఉపదేశ కీర్తన అని అంటారు. ఉపదేశ కీర్తన. అంతేకాదు, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునికి స్తోత్రము చెప్పే కీర్తన. మూడవది, ఈ కీర్తన చరిత్రను గూర్చిన కీర్తన. చరిత్రను గూర్చినది. చాలామంది ఏమంటారంటే, ఇది దావీదు గారి కాలంలో వ్రాయబడిన కీర్తన అని. దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ తన తరము వారికి వారి ముందు దినాలలో దేవుడు చేసిన మేలు ఉపకారాలను ఉపదేశిస్తూ వ్రాసిన కీర్తన అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు హిజ్కియా గారు రాసిన కీర్తన అని కొంతమంది అంటారు. హిజ్కియా గారు రాసిన కీర్తన కాబట్టి న్యాయాధిపతుల గురించి కానీ రాజుల గురించి కానీ ఆయన ప్రస్తావించలేదు. ఎందుకంటే సౌలు ఆజ్ఞాతిక్రమం చేశాడు, దావీదు గారు పాపం చేశాడు, సొలొమోను దారి చెదిరిపోయాడు. కాబట్టి వారెవరిని చూడకుండా దేవుణ్ణే మనము చూడాలని తెలియజేస్తూ రాసిన కీర్తన అని చాలామంది అంటారు. ఏదేమైనా కానీ గతం వర్తమానంలో మనకు ఒక ఉపదేశం. ఆమేన్. గతం నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. గతంలో కొన్ని తప్పులు మనం చేసి ఉండొచ్చు, కానీ అది వర్తమానంలోకి వచ్చేసరికి ఒక పాఠంలా ఉండాలి. చాలామంది ఏంటంటే మర్చిపోదామండి, ఆ రోజుల్లో అలా జరిగిపోయింది కానీ అని అంటారు. కానీ వాటి నుండి చాలా లెసన్స్ మనకు వస్తాయి. అనేక కార్యములు దేవుడు మన జీవితాల్లో చేసుంటారు. అలాగే ఇది గతపు చరిత్ర అనేది భవిష్యత్తుకు ఒక పునాది. ఆమేన్. గతం వర్తమానానికి ఒక ఉపదేశం అయితే భవిష్యత్తుకు ఒక పునాది. కాబట్టి చరిత్ర అనేది మనకు ఎప్పటికైనా కానీ అవసరమే. చరిత్ర నుండి మనం చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. మరొకసారి చెప్తున్నాను, చాలామంది క్రొత్త నిబంధన పాటిస్తే సరిపోతుందిలే, పాత నిబంధన పాటించవలసిన అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు అని చాలా మాటలు చెప్తారు. కానీ పాత నిబంధనలో నేర్చుకోవలసిన సంగతులు కోకొల్లలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సౌలు రాజు అయిన తరువాత ఆజ్ఞాతిక్రమం చేశారు. తర్వాత దావీదు గారు రాజు అయ్యారు. ఆ తర్వాత దావీదు పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపడ్డాడు. తర్వాత సొలొమోను గారు రాజు అయ్యారు. సొలొమోను తర్వాత ఇక రాజ్యం విభజించబడింది. ఎందుకంటే సొలొమోను చేసిన పని కానీ, సొలొమోను కుమారుడైన రెహబాము గారు చేసిన తప్పు కానీ. 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం చూస్తే రాజ్యం రెండు అయిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యము, రెండవది దక్షిణ రాజ్యం. ఈ ఉత్తర రాజ్యానికి యెరోబాము ఎఫ్రాయిము వంశస్థుడైన 9వ వచనంలో ఉంటుంది చూడండి ఆ మాట. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన 78వ కీర్తన 9వ వచనం. ఎఫ్రాయిము సంతతి వారు. ఎఫ్రాయిము సంతతికి ఒక రకమైన క్యారెక్టర్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 9వ వచనం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూసుకుందాం. ఏది ఏమైనా కానీ ఈ ఎఫ్రాయిము వంశస్థులే కానివ్వండి, యూదా వంశస్థులే కానివ్వండి, వాళ్ళు చేసిన తప్పులు, వారి అవిశ్వాసం, వారి అవిధేయత మనం యేసుక్రీస్తు నుండి తొలగిపోకుండా మనలను స్థిరులుగా చేసేటట్లు కాపాడునుగాక. ఆమేన్. అందుకే కొత్త నిబంధనలో కూడా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. ఈ సంగతులు, ఏ సంగతులు? పాత నిబంధనలో చెప్పబడిన ఆ సంగతులు, ఆ చరిత్ర, ఆ అవిధేయత, ఆ అవిశ్వాస్యత, ఆ దేవునికి ఎదురు తిరుగుట,
లోబడనొల్లని జనులుగా ఉండుట, మెడవంచని జనులుగా ఉండుట, ఆ విశ్వాస్యత, ఆ చరిత్ర మనకు ఎలా ఉందట? దృష్టాంతరములుగా, ఎగ్జాంపుల్గా, ఉదాహరణలుగా మనకుంది. చదవమ్మా. యుగాంతమందు ఇక ప్రభు రాకడకు దగ్గరగా ఉన్న మనకు బుద్ధి కలగాలని, అంటే 78వ కీర్తన బుద్ధినిచ్చే చరిత్ర కీర్తన. చదవమ్మా. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు. ఈ కీర్తన పడకుండా ఉండేటట్టు నిలబెట్టే ఉపదేశ కీర్తన. ఇది చరిత్ర కీర్తనే కాదు, పరిశుద్ధ కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన, 106వ కీర్తన, ఈ 78వ కీర్తన, 135వ కీర్తన, 136వ కీర్తన, ఇవన్నీ చరిత్ర కీర్తనలు. ఈ చరిత్ర ఏం చెప్తుంది అంటే, మనం నిలబడ్డామని అనుకుంటాం, ఎప్పుడోకప్పుడు మనం పడిపోకుండా ఉండాలి అని అంటే ఈ చరిత్ర అనేది మనం అప్పుడు అలా దావీదు గారు అలా చేశాడు కదా, యుద్ధకాలమున యుద్ధానికి వెళ్ళడం మానేసి మేడెక్కాడు, కిందకి చూశాడు, పాపంలో పడిపోయాడు. నువ్వు అపవాదితో యుద్ధం చేయవలసిన ప్రార్థన టైంలో నువ్వు ప్రార్థన చేయకుండా పైకెళ్ళి నువ్వు అటు ఇటు షికారులు చేస్తూ ఉంటే పాపంలో పడిపోతావు. సొలొమోను గారు మితిమించిన జ్ఞానంతో అందరినీ, రాజులందరినీ, తర్వాత రాణులందరినీ పిలిచి ఆయన గారు ప్రదర్శన ప్రారంభించాడు. ఇక వాళ్ళు వచ్చి పొగట్టం మొదలుపెట్టారు. ఆ పొగడ్తలకి ఈయన ఉత్తేజుడైపోయాడు. ఏమండి, ఎంతమందో ఉపపత్నులు, ఎంతమందో భార్యలు. వారట సొలొమోనుని విగ్రహముల వైపు తిప్పాను అని ఉంటుంది పరిశుద్ధ లేఖనం. అంత జ్ఞానం కలిగినోడు, ప్రభువా నీ ప్రజలను పాలించడానికి నాకు శక్తి సరిపోదయ్యా, నా జ్ఞానాన్ని దయచేయమన్న వాడు జ్ఞానం తప్పిపోయాడు. ఏమండి, అందుకే పొగడతల జోలికి వెళ్ళకూడదు. పొగుడుతున్నారు అని అంటే పరిగెట్టాల. పొగుడుతున్నారని ఇంకా పొగడరమ్మని చెప్పాను అన్నావు అనుకో, నీకు పడిపోయే టైం దగ్గరికి వచ్చిందని సొలొమోను గారు మనకు ఒక ఉదాహరణ. సంసోను పరిశుద్ధాత్మ చేత రేపబడినవాడు ఆయన. అదే సంసోను పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు అతనిని ఎడబాసినని సంగతి కూడా బలము వలన అతిశయించాడు. అతిశయం ఏమైంది? పడిపోయేటట్టు చేసింది. ఇవన్నీ మనకు దృష్టాంతరములు. నిలబడుతున్నాం అనుకున్న వారు మనం నిలబడ్డామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకోవాలి. ఆమేన్. చెక్ చేసుకోకపోతే ఎవరో వస్తారు, ఏదో చేస్తారనుకుంటే ఏమీ చేయరు, ఉన్నవాడిని పడేస్తారు అంతే. నీకు నువ్వే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యానికి సరి చేసుకుందువుగాక. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుదాం. నా జనులారా చెవియొగ్గుడి, నేను నోరు తెరచి ఏం మానమండి? ఉపమా కాదండి, ఉపమానము చెప్పెదను. గూఢవాక్యములను, పూర్వకాలంలో జరిగిన గూఢమైన సంగతులు, అర్థవంతమైన సంగతులు, బ్రతుకులను మార్చే సంగతులు నేను చెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను. వారి పితరులు వారికి దేవుని సంగతులు వివరించారు. మన పిల్లలకు మన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు చెప్తున్నామా? చెప్పాలి. ఏమండి, పాలు విడిచిన వెంటనే ఆ బాలుడికి ఏమన్నా తెలుస్తుందా అసలు? ఏమా తల్లులు ఉన్నారు కదా అందరూ. ఇక్కడ ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? ట్విన్ని తప్ప ఎవరు లేరు. ఏమా, పాలు విడవకు ముందే దేవుని ఆలయంలో ఎలా ఉండాలి, బలిపీఠాన్ని ఎలా సరిచేయాలి, సన్నిధి రొట్టెలు ఎలా సరిచేయాలి, దీపస్తంభంలో ఒత్తులు ఎలా సరిచేయాలి, ఎలా నూనె పోయాలి, అన్నీ ఈ హన్నా గారు ఒడిలో ఉండగానే సమూయేలుకి నేర్పించిందా లేదా? తీసుకొచ్చి దేవాలయంలో పాలు, అసలు ఏమి తల్లో ఆయన ఏమి పిల్లోడో కూడా అర్థం కాదండి. ఒకసారి ఆలోచిస్తే ఎంత గట్స్ ఉండాలి ఆ తల్లికి. పైగా వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళింది. అరే మనమైతే స్కూల్ దగ్గర ఇడిచిపెట్టి ఆ పిల్లని మొదటి రోజు స్కూల్ దగ్గర ఇడిచిపెట్టినప్పుడు మా ఇద్దరి పరిస్థితి చూడాలి. కొండైపాలెం గేటు దగ్గర నుంచి డైకాస్ రోడ్ దగ్గర రావడానికి గంట పట్టింది మాకు. ఏమంటే ఆ పెద్ద మనిషిని విడిచిపెట్టి రావడానికి.
మళ్ళీ వచ్చేద్ది 3 గంటల్లో మళ్ళీ ఇంట్లో ఉంటుంది. అయినా కానీ బాబోయ్ మా మేడం గారు వీడియో పెట్టరా, వాట్సాప్లో పెట్టరా. రాజ్ కుమార్ పక్క నుంచి ఫోన్ చేసి ఎలా ఉందన్నయ్య, ఆగమ్మ వీడియో పెడతాను. ఆ వీడియో ఎక్కడికి, యూకేకి. అప్పుడు పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. చూడండి అక్కడి నుంచి పృథ్వీ గారు కూడా చూడండి అంకులు అంటుంది. ఎంత ఫీలింగో. సమూయేలుని వదిలేసి 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా ఇజ్రాయేలీల దేవుణ్ణి కీర్తిస్తూ వెళ్ళింది ఆవిడ. ఏమి గొప్పతనం అండి. అలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2వ వచనంలో అంటారు, ఉపమానములను పాత నిబంధన అంతా శారీరక సంబంధమైన ఉపమానములు, క్రొత్త నిబంధన అంతా సృష్టిని గూర్చిన ఉపమానాలు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు సహితం ఉపమానాలు లేకుండా ఏ ఉపదేశము ఇవ్వలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఉపమాన రీతిగా, ఉపమానం లేకుండా ఏది చెప్పలేదు. చాలామంది అంటారు వాక్యం టు వాక్యం. ఓకే, మంచిదే, వాక్యం టు వాక్యమే. కానీ అందరూ ఒక స్థాయిలో ఉండరు కదండి. అందరూ ఒక విద్యా అర్హతలు కలిగి ఉండరు, అందరూ ఒక ఆత్మస్థాయిలో కలిగి ఉండరు, అందరూ ఒక ఏకాగ్రత కలిగి ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వారందరినీ ఒప్పింపచేయు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు ఎంత వాక్య జ్ఞానం ఉంది, ఏమిటి సంగతి అనంత ఏది లెక్కలోకి రాదు. నువ్వు ఆత్మ ప్రభావం ఎంత కలిగి ఉన్నావు అనేది ముఖ్యం. ఏమండి, ఉపమాన రీతిగా మనం కూడా చేయవలసిన పని ఏమిటి అని అంటే, మన పిల్లలకు మన పితరుల కాలంలో జరిగిన, దావీదు గారికి జరిగింది అదే. దావీదు ఎందుకని 72 కీర్తనలు రాసేశారంటే కారణం, వారి ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన గారు ఎక్కువ మాట్లాడడం. ముసలోళ్ళు చేదస్తాం అనుకుంటారు కానీ చెప్పిందే చెప్పినా అది ఇక మైండ్లో ప్రింట్ అయిపోద్ది అనమాట. ఏమండి, మొన్న పవిత్ర గారు తిరుపతి వచ్చారు. వాళ్ళ అబ్బాయికి చెప్పిందే చెప్తుంటే నాకు ఇదే గుర్తొచ్చింది. ఒక 10 సార్లు ఉంటాను, ముసలిది అయిపోయింది రమ్య అమ్మ, ముసలిది అయిపోయింది రమ్య. దానికి పాపం ఫీల్ అయిపోయింది ఆవిడ. ఫీల్ అయిపోయినా ముసలోళ్ళందరూ చేసే పని అదే కదా, చెప్పిందే. ఇక్కడ ఏంటి 3వ వచనం, మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్దాం. ఎంత వివరించారో ఆయనకి. అరే ఇలాగ అయిపోయిందిరా. ఆహారం లేక వాళ్ళందరూ ఇదైపోతే వారి ముక్కుల్లో నుంచి ఆహారం వచ్చేటట్టుగా పెట్టాడురా దేవుడు. దేవుడిని శోధించకూడదురా, దేవుడు ఇస్తాడురా. ఏమండి, మన పిల్లలకు కూడా అట్టి పాఠాలు నేర్పుదము గాక. 4వ వచనం, యెహోవా స్తోత్ర క్రియలను సగం దాచుకుని సగం చెప్పి వాటిని వారి పిల్లలకు ఏమీ దాచకుండా చెప్పాలి. ఏమీ దాచకుండా. పిల్లలు పడిపోరండి అప్పుడు. పాస్టమ్ గారిని ఎగ్జాల్ చేయటం కాదు కానీ నాకు ఆ ముఖస్థుతి చేయటం నాకు ఇష్టం ఉండదు, కానీ ఉన్నది సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఆవిడ గనక స్విచ్ వేసామంటే, ఇదివరకు గ్రామ్ఫోన్ రికార్డులు ఉండే, తిరిగి గీయు సిరాకెత్తిపోవాలి వాళ్ళకి. మళ్ళీ మధ్యలో కథా బుజ్జి అంటుందో కథా బజ్జీ అంటుందో కూడా అర్థం కాదు. అదే కదా. మళ్ళీ మధ్యలో మరి నీరసం వచ్చేద్దని టీ తాద్దావా, కాఫీ తాద్దావా, హార్లిక్స్ తాద్దావా, ఇదేదీ లేకుండా షుగర్ లేకుండా టీ తాగుతావా? ఏమండి, చెప్పిందే చెప్పి. అంటే మా జీవితాల్లో మేము అనుభవించిన కష్టాలు, మేము దాటిన సముద్రాలు అలాంటి. నిజంగా నా సాక్ష్యం ఎప్పుడు మీ దగ్గర షేర్ చేసుకోలేదు, కానీ ఒక 2 రోజులు పడుతుంది మా జీవితాల్లో చేసిన దేవుడి కార్యాలు. తినడానికి లేని రోజులండి. ఇలాంటి తెల్ల చొక్కాలు వేసుకోవడమే. భయంకరమైన జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అది భయంకరం, ఇది భయంకరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ చిన్నోడికి ఏమన్నా కాస్తా కూస్తా తెలిసేమో కానీ ఈ అమ్మాయికి మాత్రం సంపూర్ణ అనుభవ జ్ఞానము గలదు.
10వ తరగతిలో చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఎలాగెళ్ళాలి అనేది ఆవిడని అడిగితే చెప్తుంది. 10వ తరగతిలో గాలి లేకుండా 10 ప్యాచీలు, 10 ఏంటి 20-30 ప్యాచీలు, ముందు టైర్కు 20-30, వెనకాల టైర్కు 20-30 తోసుకెళ్ళడమే, తొక్కెళ్ళడానికి పనికొచ్చేది కదా సైకిల్. నిజం చెప్తున్నానండి, పరిశుద్ధ స్థలంలో ఉండి ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు ఆ అమ్మాయి 10th క్లాస్ చదివినందుకు ఫీజు కట్టలేదు మేము. 10,000 సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళు. తర్వాత వెళ్తే కదా. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో నుండి దేవుడు, అవే కదా స్తోత్ర కార్యములు, ఆయన బలమును గూర్చి చెప్పే కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్పేదము. దేవునికి స్తోత్రం. 71వ కీర్తన 18వ వచనం. కీర్తనల గ్రంథం 71వ కీర్తన. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికీ నీ బాహుబలం, నీ శౌర్యాన్ని గూర్చి తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టొద్దు ప్రభు. మాటలు తల నెరిసిపోయిందంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత మాటలు కూడా అని కూడా చెప్పేయాల కార్యాలు, దేవుని కార్యాలు. ఆ వయసులో కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం. రాగల తరములలో దానిని ఎరుగునట్లు వారు లేచి వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై తిరగబడకయు ఉండకయు వారు ఆ ఆజ్ఞలను గైకొనున్నట్లు. మనం మన పిల్లలకి చెప్పాలి, ఆ పిల్లలు పిల్లలకు చెప్పేటట్లుగా. నిర్గమాకాండం 10వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి అమ్మా. ఫరో యొద్దకెళ్ళు, నీ కుమారునికి ఏంటండి చెప్పాలి. ప్రచురం అంటే ప్రకటించాలి. నీ పిల్లలకి చెప్పాలి, అరే చిన్ను ఇలాగ అయిందిరా, అప్పుడు రా ఇలాగ అయిందిరా అని అంటారు. ఎలా అంటారు తెలుసా? అవునా, మేము చిరంజీవి సినిమాకి వస్తే నెల టికెట్ దగ్గరికి వెళ్ళిపోయి తెర దగ్గరికి వెళ్ళి ఆడు రాగానే కాగితాలు ఇసిరావనంటే, అవునా మేము కూడా వేస్తాం అని ఆడే బయలుదేరతాడు. కాగితాలు ఒక 100 రూపాయలతో కాగితాలు కొనేసి టిఫిన్ మానేసి. మన పిల్లలకి ఏం చూపిస్తున్నాం? ద్వితీయోపదేశకాండంలో కూడా 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఒకసారి చూడమ్మా. ద్వితీయోపదేశకాండం 9వ వచనం 10వ వచనం. ఆ 10, 9, 10 అదేనమ్మా. చదవండి. అదే ఉంటుంది, కుమారులకు తెలియజేయమని. అంతేనా? సరే. 145వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. 145వ కీర్తన 4వ వచనం. హల్లెలూయా. ఒక తరము వారు మరొక తరము వారికి ఏంటని చేయాలమ్మా? పిల్లల దగ్గరికి వెళ్ళి దేవుడి గురించే చెప్పాలి, దెయ్యం గురించి చెప్పకూడదు. మీ నాన్న మారు మనసు పొందక ముందురా అబ్బో మామూలా అనేమో 1 గంట చెప్పి దేవుడిని నమ్ముకున్న తర్వాత మారాళ్లే, వంట చేస్తానికి టైం అయిపోయింది, వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. ఏమో అర్థమవుతుందా?
సాక్ష్యం చెప్పమంటే జనాలందరూ ఏం చెప్తారు? నేను ఒకప్పుడండి అలాగండి ఇలాగండి ఇలాగండి అలాగండి చెప్తారు. అసలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏం జరిగింది మీరు ఎప్పుడన్నా గ్రహించారో లేదో? పాత నిబంధన ఎన్ని గ్రంథాలు? ఎంత టైం తీసుకున్నారేంటండి? 35 39. కొత్త నిబంధన 20 3 9 27. పాత నిబంధన కాలం ఎక్కువ, క్రొత్త నిబంధన కాలం ఎక్కువ. ఎన్ని సంవత్సరాలు? చరే 430 5000 సంవత్సరాలు. క్రొత్త నిబంధన కాలం ఎంత? మహా అయితే 100 సంవత్సరాలు. 5000 సంవత్సరాలు ఎక్కడ, 100 సంవత్సరాలు ఎక్కడ? ఎందుకని ఆ వేరియేషన్, ఎందుకని ఆ తేడా పెట్టి వచ్చింది బైబిల్లో, పరిశుద్ధ లేఖనాలలో? ఆదికాండం దగ్గర నుంచి మలాఖీ వరకు ఇంచుమించుగా ఎంతోమంది, ఎన్నో జనరేషన్స్, ఎంతోమంది ప్రవక్తలు, ఎన్నో సంఘటనలు. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చారు, తిరిగి వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్మ వచ్చింది, సంఘం స్థాపించబడింది, మరలా రెండవ రాకడ గురించి పత్రికలు. ఆ తర్వాత మా ఎంత కలిపితే 100వ క్రీస్తు శకం 100వ సంవత్సరం, 1 శతాబ్ద కాలం మాత్రమే. ఇక అక్కడి నుంచి పరిశుద్ధ గ్రంథంలో జనాలు రాసిన వాళ్ళు ఎవరు లేరు. కావలసిన దృష్టాంతరములన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. అదే 10వ అధ్యాయం 11, 12 మొదటి కొరింథీ పత్రిక. ఇవన్నీ మన పిల్లలకు మనం వివరించాలి. ఈ వివరించకే ఐగుప్తులో నిర్గమము జరిగిన ఆ జనరేషన్ అంతా అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. తరువాత వారు వివరించనందున రెండవ తరము వారు కూడా చనిపోయారు. ఇక మూడవ తరము వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వారు ఈ చరిత్రను మరచి, దేవుణ్ణి విడచి, అవిధేయత చూపించిన వందున వారు రాలిపోయారు. వారందరూ శత్రు సైన్యంలోనికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ మనకు ఏమి చెప్తున్నారు అని అంటే, పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, గుర్తుగా పెట్టుకోవాలి. ఆమేన్. చదవండి పాత నిబంధన, బోల్డ్ సత్యాలు ఉంటాయండి దాంట్లో. అలాగని కొత్త నిబంధన చదవద్దని నేను అంటలేదు. నీ విశ్వాసం ఎదగాలి అని అంటే పత్రికలు ఎందుకు చదవమన్నా? ఈ ఉపవాస దినమున ఇంకొక మహా అయితే 6 రోజులు మాత్రమే. ఏమండి, పత్రికలన్నీ కంప్లీట్ చేయాల్సిన సమయము ఆసన్నమైనది. ఒకవేళ నాకేమన్నా చక్కగా దేవుడు ప్రేరేపించి శుక్రవారం ఆదివారం ఏంటమ్మా పత్రికల్లో ఏమన్నా సారాంశం ఏంటి, ఒక మాటలో చెప్పండి అని అంటే ఏం చెప్తారో చూస్తాను. ఆ రోజు రికార్డింగ్ చేయబడును. ఏమండి, మర్చిపోకూడదు. అడగండి దేవునికి స్తోత్రం. ఏమండి, చదువుదాం. 6వ వచనం చదువుదాం. 6వ వచనం అయింది కదా, 7వ వచనం. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక. ఇది అండర్లైన్ చేయండి అమ్మా. కానీ ఈ వచనం మనం తిరగేసి రాసుకోవాలి. ఇక్కడున్న వారందరూ తల్లిదండ్రులు చాలా మంచివారు. మూర్ఖత విషయంలో వారిని మించిపోయిన మూర్ఖత. ఒకవేళ ఏదైనా పాపం చేశారు అని అంటే వారికి అజ్ఞానం వల్ల పాపం చేశారు. మనకు జ్ఞానం, లోక జ్ఞానం, దేవుడి జ్ఞానం కాదు, లోక జ్ఞానం ఎక్కువైపోయి తెలిసి పాపం చేస్తున్నాం మనం. ఓ పాట ఉంటుంది, ఎరిగినే పడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగినే పడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. పోతిని నే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడ. అబ్బాయి, ఓ మోసపోతిని నే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చేయనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే.
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి చెడిపోతున్నారండి. దాన్ని మూర్ఖమనపోతే ఏమనాలా? అందుకే పరిశుద్ధ లేఖనాలు ఉంటుంది, జ్ఞానం లేకే నా ప్రజలు, లోక జ్ఞానం ఎక్కువైపోయింది. అమ్మా పద్మక్క, ఎన్నాళ్ళు మోకాలు అటు ఇటు గుంజిలు తెస్తావమ్మా ఆడుకొని ఆ పిల్లని. మా ధనుష్ గారు కూడా గీత గీసినట్టు ముందుకు రావట్లేదు. తర్వాత 8వ వచనం, ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, అనుగ్రహించారు. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపమని బతిలాడా, ఆజ్ఞాపించారండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయ దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ఆ తర్వాత సెకండరీ ఇంకొకడు లేడు, ఆయన ఒకడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ తర్వాత ఉంటుంది. మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఫోటో పెట్టండి, సిలువేసిన ఫోటో పెట్టండి, ఆయన రోజు సిలువేసేస్తుండండి అని చెప్పాడు. అక్కడ వాక్యాలు పెట్టుకోవాలా? నీ రెండు కళ్ళ మధ్యన వాక్యం ఉండాలి, నీ చేతి దగ్గర వాక్యం ఉండాలి, నీ మెళ్ళ వాక్యం ఉండాలి. నువ్వు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నీ పిల్లలకు వాక్యము గురించే చెప్పరేమ్మా. ఉండాలి అంతే. మరి నువ్వేం చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ మనకు దృష్టాంతరములు. తర్వాత 9వ వచనం, వెండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు. ఎఫ్రాయిము సంతతి ఇజ్రాయేలు సంతతి. ఇజ్రాయేలు సంతతి. ఈ ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? యేసు రక్తమే జయము సిలువ రక్షి అనిపిస్తుంది నాకే. అమ్మా నేను వెళ్ళిపోతాను, ఇక్కడ వదిలిపెట్టి. ఇంకా యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళు ఇశ్రాయేలు సంతతిలోనికి, గోత్రాల్లోనికి ఎందుకు వచ్చారు? ఎందుకు లేదు? ఆయన ఒక గోత్రమే కదా. మరి ఇంకో 13 గోత్రాలు అయిపోతాయి కదా. అప్పుడు ఏమి అర్థం గోత్రాలు? లేవీలకు స్వాస్యము, యోసేపుకు స్వాస్యము. కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోసారి మిమ్మల్ని ప్రశ్నలు అడగను నేను. మీరు చెప్పిన తర్వాత సొలొమోను అందక్క అదే 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 పునాదే లేకపోతే ఇక ఇల్లు ఎక్కడ ఉంటుందండి? యజ్రక్తం చెయ్యం. దేవునికి స్తోత్రం. విశ్వాస గృహము కూలిపోవును, అక్కడ తలుపు వేయుము. దేవునికి స్తోత్రము. ఎఫ్రాయిము గోత్రము నుండి ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం మీ కొరకు. ఆదికాండ గ్రంథం 48:8 అమ్మా. 48:8 చూచి అండర్లైన్ చేసేసుకోండి అమ్మా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఇక మాటలు మర్చిపోకూడదు. ఏమండి, యెహోషువ ఏ గోత్రం నుంచి వచ్చాడు? నూను కుమారుడైన యెహోషువ. ఎఫ్రాయిము గోత్రము. ఎఫ్రాయిము గోత్రం అది దేవుని ప్రేమను బట్టి వచ్చాడు. అసలు ఎఫ్రాయిము గోత్రానికి గర్వం ఎక్కువ. యెరోబాము ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా అండి? యెరోబాము ఎఫ్రాయిము గోత్రం. ఎఫ్రాయిము గోత్రానికి తిరుగుబాటు ఎక్కువ. నేను సిద్ధపడినప్పుడు ఏమి లేవు, ఇప్పుడు మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో గిద్యోను దగ్గరికి ఎవరొచ్చి గొడవ పెట్టారు ఒకసారి చూడమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూసారా ఏం చేస్తున్నారు వీళ్ళు?
డిస్కషను. వీళ్ళకి కొద్దిగా డిస్కషన్స్ ఎక్కువ. అందుకనే యెరోబాము కూడా ఎఫ్రాయిము వంశస్థుడే. రెహబాముతో గొడవ పెట్టుకున్నాడు. ఎఫ్రాయిమీలను రెహబాము దగ్గరికి పంపిస్తే ఆయన ఒకడు బుద్ధి లేనుడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విన్నాడు, పెద్దలు చెప్పిన మాటలు వినలేదు. పెద్దల మాట సద్దన్నపు. మనకేమో ఫ్రైడ్ రైసు, పులిహోర, ఇంక చెప్పండి, కర్డ్ రైసే పెరిగన్నాం, సద్దన్నం. నువ్వు సూపర్, నువ్వు అందుకే 60 వచ్చినాయి అంటావు నీకు. యెహోషువ గ్రంథం చూద్దాం ఒకసారి. ఎఫ్రాయిము సంతతి అలాంటి వాళ్ళు. 17వ అధ్యాయం 14 వచనం. స్తోత్రం. యెహోషువ గ్రంథం. అమ్మా సైలెంట్లో పెట్టిండమ్మా ఫోన్లో. 17వ అధ్యాయం 14 వచనం. ఎఫ్రాయిమీలు, మన యోసేపు వంశస్థులు అంటే ఎవరు? సదరు ఎఫ్రాయిమీలు. యెహోషువ గారి దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారు? ఒక చీటీ వేసామంటే అలా కొలకుందా? పైగా వీళ్ళు ఏమన్నా యుద్ధం చేయడానికి విండ్లు పట్టుకు, అక్కడేముంది 9వ వచనంలో, విండ్లు పట్టుకొని. ఏం పట్టుకునండి? విండ్లు పట్టుకుంటే ఏం చెయ్యాలా? ఎదుటి శత్రువుని చంపేయాలా. కానీ ఇలా గర్వం వల్ల విండ్లు ఏమైపోయినాయి తెలుసా? 57వ వచనం చూడమ్మా. దాంట్లోనే 57వ వచనం. ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి రాకుండా పోవునట్లు వారు. ఇప్పుడు ఏదో ఎలుగుబంటో పులో వచ్చింది, తీసావు, బాణం తీసావు, వేసేసే లోపులో అర్ధచంద్రాకారంలో ఉంటుంది విల్లు, దాన్ని విల్లు అంటారు. జౌకి ఇవ్వడం అంటే ఇరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది? అవతలది ఎలుగుబంటి కానీ, సింహం కానీ, లేకపోతే శత్రువు కానీ వచ్చి జాగ్రత్తగా టిఫిన్ తిన్నట్టు తినేద్దాం మనల్ని. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఎందువల్లంటే గర్వం వలన. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. తిరగరు, అక్కరకు రాని, పనికిరాని విల్లులంటే వాళ్ళు ఈ ఎఫ్రాయిము వంశస్థులు. గర్వముతో ఉన్నవారందరూ. నాకేంట్లే, నాకు పర్వాలేదులే, నేను అందంగా ఉన్నాను, నేను ఎత్తుగా ఉన్నాను, నాకు జ్ఞానం కలిగి ఉన్నాను, నాకు ఉద్యోగం ఉంది, జీతం వచ్చేస్తుంది, మంచి ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇది జౌకిచ్చు విల్లు. ఇక్కడ ధనము నిన్ను పరలోకమునకు, అక్కడకు ధనం చేర్చుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం. మన ఈ మధ్యన మనం హన్నా ప్రేయర్లో కూడా దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. జౌకిచ్చు విల్లు, పనికిరాని విల్లు. జాగ్రత్త. యెరోబాము ఏం చేశాడో తెలుసా అండి? ఎక్కడన్నా దేవాలయం కడితే ఆ యోధా దేశంలో గనక, లేకపోతే ఈ దావీదు వంశస్థుల దగ్గర ఎక్కడన్నా దేవాలయం కడితే అక్కడికి వెళ్ళిపోతారని ఎఫ్రాయిముకి ఇచ్చిన గోత్రపు స్థలములో, ఆ భూభాగంలో, షిలోహులో మందిరాన్ని కట్టేశాడు. షిలోహులో ఎందుకు? ఇప్పుడు హన్నా వెళ్ళి ప్రార్థన చేసిన మందిరం ఎక్కడ? ఏ ఊరు? షిలోహు. అక్కడ పెట్టాడు ప్రత్యక్ష గుడారం. ఎందుకో తెలుసా? ఈ ఇజ్రాయేలీలు, ఉత్తర దిక్కునున్న ఇజ్రాయేలీలు యూదులతో కలవకూడదని. మాకేం తక్కువ, మేము 10 గోత్రాలు, ఆఫ్టర్ ఆల్ 2 గోత్రాలు కాదు. దావీదు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ షిలోహులో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని పెరికేసి ఆ యెరూషలేములో, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో, దేవుడు కోరుకున్న స్థలములో, పరమగీత గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు దేవుని మనస్సెరిగి, ఎంతమంది గుర్తుందో? దేవుని మనస్సెరిగి దావీదు ఒక పని చేశాడు. ఏమిటా పని? మొత్తం అంతా జయించి ఆ యెరూషలేమును దేవుడికి అర్పించేశాడు. ప్రభువా, ఇది నీది నాయనా. ఏమండి? అప్పుడు దేవుడు అన్నాడు, ఇది నేను కోరుకున్న స్థలం. మరి చెప్పొచ్చు కదా, దావీదుకు ముందు ఇచ్చేసిన కదా. నేను చెప్పను, మీరు ఎరగాలి. ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం ఈ మాట. అక్కడ మందిరం ఉంది, అక్కడ నిబంధన ఉంది, అక్కడ దేవుని స్థలం ఉంది. ఈ ఎఫ్రాయిము జౌకిచ్చు విల్లు ఎందుకు అయిపోయాడంటే గర్వం వల్ల పాడైపోయాడు. ఆఖరికి దేవుని సన్నిధి కూడా అక్కడి నుంచి యోధాకు వచ్చేసింది. ఏమా? 10వ వచనం చూద్దాం. వారు దేవుని నిబంధనను, ఆయన ధర్మశాస్త్రమును
ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను మరచిపోయిరి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు ఏంటని టక్ టక్ మనం చెప్పగలవా? చెప్పండమ్మా. నిద్రపోతున్నా కానీ మర్చిపోకూడదు మనం. ఎవరన్నా చిన్న సాయం చేశారనుకో, వాళ్ళండి ఆ రోజు సాయం చేయకపోతే నేను ఏమైపోదును అని అంటాం. కరోనాలో సహితం నాకు 6 సార్లు, ఆవిడకి 6 సార్లు కరోనా వచ్చిందండి. పాప మక్కలకు తెలుసు. అమ్మ ఏ రోజన్నా, ఏ శుక్రవారం అన్నా, ఏ ఆదివారం అన్నా అక్కడ సంఘం ఆగిందా? ఆరాధన ఆగిందా? మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయింది. నెల్లూరులో మాత్రం యేసయ్య దేవాలయం సంఘం జరుగుతారు. అప్పుడు స్టార్ట్ అయింది దగ్గు. అసలు మీరు కావలిస్తే ఈ ఆదివారపు ఆరాధనలో ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. దగ్గి 2 గంటల 10 నిమిషాలు చెప్పేసాను ఒకరోజు వాక్యం. 2 గంటల 10 నిమిషాలు. అప్పుడు కనీసం ఇంత సిస్టమ్ కూడా లేదు మనకి. పనికిరాని ఒక చిన్న, ఇప్పుడు పనికిరాని అనకూడదు దాన్ని, అప్పుడు అదే చిన్న మెగాఫోను, చిన్న అది కడుపులో నుంచి అరిస్తే కానీ అందరికి వినిపించేసేది. ఊరికే మైకు చేతిలో ఉందన్న పేరు అంతే. గట్టిగా అరిస్తే కానీ వినిపించేది కాదు. అయినా కానీ దేవుడు, అప్పుడు పద్మా చెల్లి వీళ్ళందరూ ఉండేవారు, మంగారక్క, పాపమ్మక్క. హల్లెలూయా. మనం మర్చిపోకూడదు దేవుని కార్యాలు. నిలబడదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన క్రియలు నీ జీవితంలో ఏం చేశాడో